అరే చరణ్, టీవీయే ఎందుకు? యాంట్‌మ్యాన్ ఎందుకు? ట్రైలర్లో చూపించింది లోకీ టీవీయేనా, టైమ్ కీపర్స్ టీవీయేనా? ట్రైలర్లో చూపించింది వొల్వరిన్ ఒక్కళ్ళా ఇద్దరా? హలో మై బ్యూటిఫుల్ idiots. I am Prithviraj and this is Saranraj. Welcome to Telugu It's Bus. ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయం అనేది 100% ఇమాజినరీ కాన్సెప్ట్ క్రియేటెడ్ బై ద తెలుగు ఈడియట్ బస్ పీపుల్. సో టేక్ దిస్ వీడియో యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్ పర్పస్. డెడ్పుల్ అండ్ వొల్వరిన్ టీజర్ అండ్ ట్రైలర్ చూసినాక తెలుగు ఈడియట్ బస్ ఒక 100% ఇమాజినరీ కాన్సెప్ట్ క్రియేట్ చేసినప్పుడు నాకేం అర్థమైందంటే 2 different types of TVS ఉన్నాయి. వన్ ఈజ్ లోకీ అండ్ సెకండ్ వన్ ఇస్ టైమ్ కీపర్. సో లోకీ టైమ్ కీపర్స్ వాళ్ళు డెడ్పూల్ని ఎత్తుకెళ్తే టైమ్ కీపర్స్ దగ్గర ఉన్న టీవీఏ వాళ్ళు డెడ్పూల్ని వాళ్ళు ఎత్తుకెళ్దామని ట్రై చేసేవాళ్ళు. ఎందుకు? లోకీ వల్ల టైం అనేది జరిగిందంతా మార్చడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి డెడ్పూల్ ని తీసుకెళ్తాడు. ఎందుకంటే అప్పటికి పవర్ఫుల్ క్యాండిడేట్స్ అయిన అవెంజర్స్ అందరూ డివైడ్ అయిపోయి కానీ మేబీ ఆ టైంకి వాళ్ళ దగ్గర అంత ఎనర్జీ అండ్ పవర్ లేకపోయి ఉండొచ్చు కూడా ఎదుర్కోవడానికి. దే కెన్ ఫేస్ ఎనీథింగ్, బట్ వాళ్ళు గెలిచే అంత శక్తి సామర్థ్యాలు వాళ్ళ దగ్గర ఉండి ఉండకపోవచ్చు. అందుకని సో డెడ్పూల్ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది, రీజనరేటింగ్ స్ట్రక్చర్ కాబట్టి మేబీ డెడ్పూల్ వల్ల తను ఏమన్నా చేయాలనుకుంటున్నాడేమో. ఎందుకంటే లోకీస్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఎండ్ ఆఫ్ ద యూనివర్స్. కానీ డెడ్పూల్ తీసుకున్నప్పుడు డెడ్పూల్ ఎందుకు వొల్వరిన్ దగ్గరికి వెళ్ళాడు? డెడ్పూల్ కి వొల్వరిన్ కి అసలు కనెక్షన్ ఏంది? అసలు వాళ్ళిద్దరిని ఎందుకు కలపాలనుకున్నారు? కాంపాక్ట్, ఇద్దరికి కాంపాక్ట్స్ బాగా వచ్చు. వాడు కటానా బాగా యూజ్ చేయగలడు, వీడికి వొల్వరిన్స్ క్లాస్. సంహౌ డెడ్పూల్ వొల్వరిన్ కలిశారు, ఓకే. అది వాళ్ళ మధ్య ఏమైనా కామన్ పాయింట్స్ వల్ల మరి అట్లా కలిపారు. డెడ్పూల్ వొల్వరిన్ ఫైట్ మేజర్ గా హైలైట్ చేశారు ట్రైలర్ లో. నువ్వు అబ్జర్వ్ చేస్తే వొల్వరిన్ కి ఫుల్ ఉంటది సూట్. కాదు, నీ ప్రపంచం తగలబడ్డప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడేవా? హ్యాండ్స్ మీద. బట్ ఒక మోటివేషనల్ డైలాగ్ ఉంటుంది ట్రైలర్ లో, యూ ఎక్స్ మ్యాన్. ఆ డైలాగ్ తర్వాత వొల్వరిన్ కి స్లీవ్లెస్ సూట్ ఉంటుంది. ప్రపంచాన్ని రక్షించడంలో నాకే అనుభవం లేదు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంటే డెడ్పూల్ ఫస్ట్ మీట్ అయింది ఒక 40 years. పంజాబ్ తగ్గినట్టుంది. 40 ఏళ్లకే వొల్వరిన్ పుస్కి అయిపోయినట్టున్నాడే. ఏజ్ ఉన్న వొల్వరిన్ అనుకోవచ్చు. మరి ఆ 40 years ఏజ్ ఉన్న వొల్వరిన్ ని తను ఫైటింగ్ లో కాలుస్తాడు. కార్ లో ఫైటింగ్ జరిగినప్పుడు కాళ్ళకి కత్తితో గుచ్చుతాడు. అండ్ టీవీలో నేల పడిపోయి ఉంటాడు. సో అందుకనే తను ఏం చేస్తా అంటే వేరే టైం లైన్కి వెళ్ళి యంగ్ ఏజ్ లో ఉన్న వొల్వరిన్ ని తీసుకొస్తాడా? అలా నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు డెడ్పూల్ దీంట్లో టీవీలో జాయిన్ అయినట్టే చూపించారు మన ట్రైలర్లో. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే వొల్వరిన్ ని అపాయింట్ చేసుకోవాలంటే వాడు ప్రతి ఒక్క టైం స్లాన్స్కి వెళ్ళి చెక్ చేసుకోవాలి. వాడు ఎవరు నాకు సూటబుల్, ఎవరు టీవీకి సూటబుల్ అని అపాయింట్ చేసినట్టు అనుకోవాలి మనం. లేదా వాడిని చంపాలని అనైనా అనుకుంటున్నారు వీళ్ళు. ఎందుకంటే వొల్వరిన్ వల్ల వాళ్ళ యూనివర్స్కి ఏమైనా డ్యామేజ్ ఉందేమో, అది ఆపాలని టైం కీపర్స్ వీడిని తీసుకొచ్చి ఆ టైంని స్ట్రైక్ చేయాలని వీడిని అపాయింట్ చేసుకుండొచ్చు. అలా కూడా ఉండొచ్చు. కానీ నేను ఫైటింగ్ అంటావా, నేను అనుకోవడం డెడ్పూల్ అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ టైం స్లాన్కి వెళ్ళి ఉండొచ్చు. అక్కడున్న వొల్వరిన్తో ఫైట్ చేస్తున్నట్టు ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైం కీపర్స్ 2 టైం కీపర్స్ వస్తున్నారు. ఓల్డ్ పాస్ట్ వాళ్ళు, ప్రెసెంట్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. వాళ్ళ ద్వారా ఫైట్ చేస్తూ మధ్యలో వొల్వరిన్ తీసుకొని వచ్చినట్టయినా అయి ఉండొచ్చు, చెప్పలేము. 2 possibilities ఉన్నాయి. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డెడ్పూల్ కి డాగ్ పూల్ కూడా హైలైట్ చేశారు. డాగ్ పూల్ కూడా ఉంది. అంటే డెడ్పూల్ యొక్క సెకండ్ వేరియంట్. సో లైక్ దట్ వొల్వరిన్ కూడా సెకండ్ వేరియంట్ వస్తాడేమో,
చెప్పలేము. అప్పుడు ఏమంటే వేరియంట్స్ కూడా కొట్టుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. అప్పుడు డెడ్ పూల్ని ఉండొచ్చు, వోల్వరిన్ కూడా ఎగ్జాంపుల్ ఏంటంటే మన డాక్టర్ స్ట్రేంజ్ ది లేటెస్ట్ మూవీ ఏదైతే ఉందో దానిలో మల్టీవర్సెస్ లో ట్రావెల్ చేసినప్పుడు మల్టిపుల్ డాక్టర్ స్ట్రేంజెస్ ని కలుస్తారు. సో లైక్ దట్ కాన్సెప్ట్ అనేది ఇక్కడ డెడ్ పూల్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాడేమో. నాకు ట్రైలర్ చూసినంతసేపు ఏమర్థమైందంటే ఫస్ట్ హాఫ్ అంతా 40 ఏజ్ ఉన్న వొల్వరిన్తో డెడ్ పూల్ ఒక కనెక్షన్ చూపిస్తాడు. సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్కి వెళ్ళేసరికి యంగ్ ఏజ్లో ఉన్న వొల్వరిన్తో డెడ్ పూల్ యొక్క కనెక్షన్ చూపిస్తారేమో అనుకుంటున్నాను. నేను అనుకోవడం అది అనుకోవట్లేదు, నేను రివర్స్ అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ మొత్తం వొల్వరిన్ ఇప్పుడు వాడిని అపాయింట్ చేసుకున్న తర్వాత వాడి మీద పంపించినట్టు ఉన్నారు వాళ్ళు టీవీ వాళ్ళు. వీడు అందరిని అటాక్ చేసుకుంటూ వచ్చారు. లాస్ట్ వచ్చినప్పుడు 40 years వోల్వరిన్ దగ్గరికి వచ్చాడేమో నా డౌట్. నాకు అర్థమైన కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు ఆ ట్రైలర్ అబ్జర్వ్ చేస్తే ఎక్స్‌మెన్ యూనివర్స్లో ఎవరైతే విలన్స్ ఉంటారో వాళ్ళందరూ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో ఉన్నారు. ఒక షాట్లో చూపిస్తారు. ఆ షాట్ కూడా ఎంత హైప్ క్రియేట్ అయిందంటే, ఎందుకు హైప్ క్రియేట్ అయింది, యాంట్ మ్యాన్స్ కళ్ళలో నుండి ఒక క్యారెక్టర్ బయటకు వస్తుంది. ఇది కదా మనకు కావాల్సింది. అండ్ ఇక్కడ అసలు యాంట్ మ్యాన్ ఎందుకు అక్కడ జైంట్ యాంట్ మ్యాన్ ఒక స్కల్ ఉందాడ అంటే అసలు జైంట్ యాంట్ మ్యాన్కి ఏమైందాడ. లోకీ సిరీస్లో అబ్జర్వ్ చేస్తే లోకీ సిరీస్లో ఒక అలైత్ అనే సైక్లోన్ అనేది చాలా విధ్వంసం సృష్టిస్తుంది సీజన్ 1లో. అదే సైక్లోన్ అనేది మళ్ళా క్రియేట్ అయినప్పుడు యాంట్ మ్యాన్ అనే అతను పడిపోయి ఎవరినో ఆ సైక్లోన్ నుంచి కాపాడుతున్నట్టు చేతులు ముందుకు పెట్టి సేవ్ చేస్తున్నట్టు ఒక పోస్టర్ ఉండిద్ది. సో ఆ పోస్టర్ చూసి అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే ఆ సైక్లోన్ వల్ల యాంట్ మ్యాన్కి ఏమైనా అయిందా, ఓకేనా. సో ఓకే, యాంట్ మ్యాన్కి సంథింగ్ ఏదో జరిగింది, చనిపోయాడు అనుకుందాం, క్యారెక్టర్ అక్కడితో అయిపోయి. కాకపోతే ఆ స్కల్లో వాళ్ళు ఎలా ప్యాలెస్ని క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి దాని తర్వాత కొన్ని షార్ట్స్ చూసింటావు ట్రైలర్లో. తను వోల్వరిన్ అటాక్ చేయడానికి వచ్చినప్పుడు హ్యాండ్స్ తోనే చేసి వాడిని కొట్టించేటట్టు చేసి క్లాస్ తీసుకెళ్ళి ఫ్లోర్ లోకి ప్రెస్ చేస్తుంది. అది వాడిని టచ్ చేయకుండానే చేసింది. పవర్తో తను ఏమైనా చేయిండొచ్చు. నాకు తెలిసి తను ఇంకో కాస్త ముందుకెళ్ళిందట ట్రైలర్లో రింగ్ కూడా చూస్తావు. అవును, ఇంకో పోర్టల్ ఓపెన్ చేసేది కూడా తనకు ఆసక్తి కూడా ఉంది. దాని తర్వాత మనం షార్ట్స్లో అక్కడక్కడ చూసాం వోల్వరిన్కి సంబంధించిన సీజన్స్లో ఉన్న వాళ్ళందరూ అక్కడక్కడ ఉన్నారు. నేనేమనుకుంటున్నా అంటే తను కావాలని ఆ వోల్వరిన్ యూనివర్స్లోకి వెళ్ళి ఒక్కొక్కరిని చనిపోయిన వాళ్ళని, ఆల్రెడీ వాళ్ళు చనిపోయిన వాళ్ళు, వోల్వరిన్ చంపడము దీనివల్లనో దానివల్ల చనిపోయిన వాళ్ళని ఆ టైం కన్నా ముందు వెళ్ళి పిక్ చేసుకొని వచ్చిన ఉండాలి. ఒక్క నిమిషం ఒకవేళ వోల్వరిన్ వాళ్ళని చంపే ముందు కంటే పిక్ చేసుకొని తను ఇక్కడ తీసుకొస్తే టైం లైన్లోకి టీవీలోకి, అప్పుడు వోల్వరిన్ లైఫ్లో జరిగే టైం లైన్ అనేది మారిపోతుంది కదా. అందుకే కదా ఇప్పుడు టీవీ వాళ్ళు ఇన్వాల్వ్ అయింది. ఎందుకు టైం నేను అనుకోవడం అదే అనుకుంటున్నా. వోల్వరిన్ కూడా అపాయింట్ చేసుకోవడానికి కారణం అదే ఉండొచ్చు. సో నువ్వేమంటావంటే నీ కాన్సెప్ట్ ప్రకారంగా వోల్వరిన్ లోకి టీవీ వాళ్ళు వోల్వరిన్ని డెడ్ పూల్ని కలిపి యూనివర్స్ని కాపాడడానికి ట్రై చేసినప్పుడు టైం లైన్ మారిపోతుంది కాబట్టి నార్మల్ టైం కీపర్ టీవీ వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ డెడ్ పూల్ అండ్ వోల్వరిన్ని ఆపడానికి ట్రై చేస్తున్నారు అంటావు. సో మీరు విన్నారు కదా, ఇప్పటిదాకా మేము ఏదైతే టాపిక్ డిస్కస్ చేసామో అది 100% ఇమాజినరీ మాత్రమే. మీకు కానీ కాన్సెప్ట్ నచ్చితే స్టోరీ క్రియేషన్ అనేది ట్రైలర్ని బేస్ చేసుకొని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు. అండ్ మేము మాట్లాడుకున్న దానికంటే ఇమాజినరీ లైన్ మీ దగ్గర ఎఫెక్టివ్ ఏదైనా ఉంటే కామెంట్ డౌన్ బిలో. డోంట్ ఫర్గెట్ చెప్పు బే. మనం చెప్పు. బాయ్.